యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని అన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగినారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై అన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. మన ప్రభు తన శిష్యులతోటి మాట్లాడుతూ చివరికి తండ్రి అనేటువంటి దేవునితో ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను. కనుక తండ్రితో తను సంభాషణ, మాటలు, ప్రార్థన ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి. దీనిలో మనం చూస్తున్నటువంటి ఈరోజు మనం చదివినటువంటి 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఉక్కాణించబడ్డాయి. వాటిలో ఒకటి 4వ వచనంలో చూసినప్పుడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని అది చెప్పిన తర్వాత, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. 4వ వచనంలో కుమారుడు తండ్రిని మహిమపరచుట, 5వ వచనంలో కుమారుడు తండ్రిని తనను మహిమపరచమని అడుగుట అనే విషయాలు మనం చూస్తాం. 4వ వచనంలో చూసినప్పుడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. ఏదైతే ఆదాము ద్వారా మనుషులమైన మన అందరం కూడా తప్పిపోయినామో, మరి దేవుని యొక్క సంకల్పం, మరి మనుషుడు ఏ విధంగా జీవించటానికి ఈ లోకంలో దేవుని చేత సృష్టించబడి ఆకాశంలో ఎగురు పక్షి మీద, మరి నీళ్లలో ఉండేటువంటి ప్రతి జలచరం మీద, భూమి మీద ప్రతి పాకేటువంటి జీవించేటువంటి ప్రతి జంతువు మీద అధికారం కలిగిన వాడిగా దేవుని యొక్క ప్రతినిధిగా రాజ్యం ఏలటానికి సిద్ధపరచబడి సృష్టించబడి ఉన్నాడు. అయితే అతడు తప్పిపోయినాడు. దాని ద్వారా భూమి శపించబడింది. సృష్టి కూడా మరి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాకుండా వ్యర్థముగా లోపరచబడింది. ఇప్పుడు కుమారుడు మృతులలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన సమస్తమైన దాని కొరకు మరణమును రుచి చూచుటను బట్టి మరి మనుషుడు, సృష్టి అంతయు కూడా విడుదల పొంది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. దానిని బట్టి మరి తండ్రి యొక్క ఉద్దేశములు ఎప్పుడు కూడా తప్పిపోవనియు, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఇప్పుడున్నటువంటి భూమిని, మనిషిని సృష్టించాడో ఆ విషయాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మహింపరచబడతాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా కుమారుడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడై చక్కగా మరి తను దేని కొరకైతే జగత్ ఉత్పత్తికి ముందుగానే నియమించబడి ఉన్నాడో ఆ విధంగా సశరీరుడిగా ఈ లోకములో ప్రత్యక్షమై మరి మనందరి యొక్క పాపములను మోసుకొని పాప ప్రభావం నుంచి మనకు విడుదల కలుగు చేసి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి మరలా ఈ సృష్టి యావత్తు కూడా విడుదల పొందగలిగినట్లుగాను, అదేవిధంగా పాపముల చేత ఏడవబడుతున్నటువంటి మనిషి విడుదల పొందిన వాడే మహిమపరచబడి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగాను చేయబడటం ద్వారా తండ్రి మహిమపరచబడుతున్నాడు. 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఈ విధంగా కుమారుడు మృతులలో నుంచి లేచి ఆరోహణమై పరమునకు ఆరోహణమైన తరువాత తండ్రి కుమారుని మహిమపరిచినట్లుగా మనం తర్వాత వాక్యాల్లో చూస్తాం. ఆ విధంగా చనిపోక మునుపు
శిలువ వేయబడక మునుపు తండ్రిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచము. ఆ విషయాలు మనం ఇప్పుడు ఆయన ఏ విధంగా మహిమపరచబడ్డాడో అది చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, మరి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ ఏ విధంగా తండ్రి కుమారుని మహిమపరిచి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి కింద ఉన్నవి, వాటిలో కూడా. దాని తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. సమస్తమునకు వారసుడిగా ఆయన నియమించబడ్డాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని మహిమపరిచున్నాడు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, అక్కడ కొంతమంది పెద్దలు, తర్వాత 24 పెద్దలు, మరి 4 జీవులు, అనేక మంది దేవదూతల సమూహము, మరి తండ్రి కుమారుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును కొనియాడటం అనేటువంటిది చూస్తాం. 13వ వచనం, అంతటి పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని. ఇక్కడ మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదివినటువంటి పరలోకము, భూమి, సముద్రము, భూమి కింద మాత్రమే కాకుండా ఇక్కడ పరలోకము, భూలోకము, భూమి క్రింద, సముద్రంలోను ఇంకొక 4వ తలము కూడా వాడబడినది. ఈ విధంగా మరి అన్నిటిలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని వారసుడిగా నియమించి మరి పరలోకములోను, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలోనూ ఉన్న ప్రతిదీ కూడా తండ్రి కుమారుడైనటువంటి యేసు ప్రభువుకి అధికారం కిందకి తీసుకుని రాబడగలిగే విధంగా తండ్రి ఆయనను మహిమపరుచున్నాడు. అది 17వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ప్రార్థనలో ఉన్నది. కానీ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత తండ్రి ఆ విధంగా ఆయనను మహిమపరచడం అనేటువంటిది మనం ఫిలిప్పీలకు హెబ్రీ రాసిన పత్రికలో, తర్వాత ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని ఆయన ఏ విధంగా మహిమపరచబడి ఉన్నాడో మనం చూస్తాం. తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఆయన ఏ విధంగా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడో దానిని గురించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఇక్కడ ఇప్పుడు మనం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివేటువంటి వాక్య భాగాల్లో కొంతమందిని గురించి ప్రభు తండ్రితోటి మాట్లాడుతున్నాడు. వారు మొదట లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వారుని తండ్రి కుమారునికి అనుగ్రహించున్నాడు అని చెప్తున్నాడు. వారికి కుమారుడు తండ్రి యొక్క నామాన్ని ప్రత్యక్షపరుచున్నాడు. అంటే ఆయన ఏ విధంగా మరి మనుషులందరినీ కూడా సృష్టించున్నాడు, సత్యవంతుడైన దేవుడైనాడు, అద్వితీయ దేవుడైనాడు, తర్వాత ఏ ఉద్దేశాలు కలిగి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడిగా ఉండి రక్షించడానికి మార్గాన్ని సుగమం చేసి ఉన్నాడో
వాటన్నిటిని కూడా ఆ మనుషులకు ఆయన నామంలో కలిగినటువంటి ప్రభావాన్ని, తర్వాత గుణమును, స్వభావాన్ని, మరి మన ప్రభువు ఈ లోకంలో జీవించినటువంటి విధానం ద్వారా బయలుపరిచాడు. అంతవరకు మరి తండ్రిని ఎవరు చూడలేదు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మరి చూద్దాం మరలా ఇంకొకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. అంటే తండ్రి యొక్క మహిమను మనము చూడగలిగేటట్లుగా కుమారుడు తండ్రిని మనకు బయలుపరిచున్నాడు. తర్వాత 18వ వచనంలో, ఎవడనో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఆ విధంగా కుమారుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉండగా మరి ఈ 3.5 సంవత్సరాల తన పరిచర్య కాలంలో తండ్రిని ఏ విధంగా బయలుపరిచాలో ఆ విధంగా వాళ్లకు ప్రత్యక్షపరిచాడు. తను జీవించినటువంటి తన పరిచర్య అంతటిలో మాటలు, క్రియలు, మరి స్వభావము, వాటన్నిటి ద్వారా వారు తండ్రిని చూడగలిగే విధంగా మరి కుమారుడు మరి తన జీవితంలో తండ్రిని బయలుపరిచున్నాడు. ఇది వారందరూ కూడా మొదటి నుంచి కూడా వారు నీవారై ఉండిరి. అంటే తండ్రి ఈ 11 మందిని కూడా ఆయన ఎరిగినాడు. సో అందుచేత వారు కొంతమంది మరి మొట్టమొదట్లో వచ్చినటువంటి శిష్యులందరూ కూడా చేపలు పట్టేవారుగా ఉన్నారు. అంటే ఎక్కువగా చదువుకోని వారు, పామరులు అని వారిని గురించి వ్రాయబడింది. తర్వాత కొంతమంది మత్తయ్య లాంటి వారు సుంకరులుగా ఉన్నారు. సో వారందరూ కూడా మరి సమాజంలో అంత విలువైనటువంటి స్థానంలో ఉన్నవారు కారు. సో మొదటి కోరింది మరి మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మరి ఈ లోకంలో జ్ఞానవంతులైనను ధనవంతులైనను ఆయన పిలుచుకొనలేదు కానీ అని చెప్పబడినట్టుగా ఈ మొదటిలో పిలువబడినటువంటి 11 మంది అపోస్తలులు కూడా మరి వారు ఈ లోకంలో ఘనత పొందిన వారు కానీ, జ్ఞానవంతులు కానీ, తర్వాత అనేకమైన పేరు ప్రఖ్యాతులు తెలియగలిగిన వారు కానీ కారు. మరి అటువంటి వారుని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుచేత 6వ వచనంలో చూస్తున్నాం, వారు నీ వారయండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. సో కుమారుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని బయలుపరిచినప్పుడు వారు ఆ వాక్యం గైకొన్నారు. అది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన విషయం. తర్వాత ఈ తండ్రి వారిని ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక అటువంటి వారందరినీ కూడా కుమారునికి తండ్రి అనుగ్రహించాడు. అటువంటి వారిని తీసుకొని వారికి తండ్రి యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. అంటే కుమారుడు ఏదైతే వాక్యమును, బోధను తండ్రి నుంచి పొంది ఉన్నాడో అది వారికి తెలియపరిచినప్పుడు వారు దానిని అంగీకరించి వారి యొక్క జీవితంలోనికి తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. మొట్టమొదటిగా వారు నీ వారై ఉండిరి. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. తర్వాత 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాడు. తర్వాత 45వ వచనంలో, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది గనక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు. తర్వాత 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని నీ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యలో కొంతమందిని దేవుడు ఏర్పరచుకునే వాడుగా మరి ఈ మనం చదువుతున్నటువంటి 6వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ మనకు అర్థమవుతుంది. వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనేవారుగా ఉన్నారు. ఇది అనేక మంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో అనేక మంది పిలువబడుతున్నారు కానీ వారు ఆ వాక్యమును గైకొనేవారుగాను, ఆ మాటలను అంగీకరించేవారుగాను, తర్వాత దేవుని యొక్క నామమునకు ఆయన స్వభావానికి కలిగినటువంటి ప్రత్యక్షత కలిగి ఆ విధంగా జీవించేవారుగాను ఉన్నటువంటి విధంగా మనకు కనిపించదు.
కానీ ఎవరైతే దేవుని చేత దేవుడు వారిని ఎరిగి ఉన్నాడో వారు దేవుని యొక్క తండ్రి యొక్క ప్రత్యక్షతను పొందిన వారై, ఆ వాక్యమును గైకొనిన వారై, అంగీకరించిన వారై, విశ్వసించిన వారై ఉంటారు. కనుక వారందరూ కూడా మొదటి నుంచే ఆ వాక్యమును వినేవారుగాను, గ్రహించేవారుగాను, గైకొనేవారుగాను, అంగీకరించి విశ్వసించేవారుగాను ఉంటారు. అటువంటి వారు విషయంలో దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక మనము ఇక్కడ చూడండి 6వ అధ్యాయంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అంటే తండ్రి కొంతమందిని లోకములో నుంచి ఆయన పిలుచుకొని ఎవరిని ఎరిగి ఉన్నాడో వాళ్ళను పిలిచి కుమారుని యొద్దకు వారిని ఆకర్షించేవాడిగా ఉంటాడు. తర్వాత వారు కుమారునికి అనుగ్రహించబడతారు. వారిని నీవు నాకు అనుగ్రహించితివి. వారేం చేస్తారంటే అలా ఏర్పరచబడిన వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. తర్వాత నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలను అంగీకరించున్నారు. తర్వాత మూడవది, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరే. అది మూడవ విషయం. అలా ఈ విషయాలన్నీ కూడా వారు క్రమక్రమంగా దేవుడు వాళ్ళ జీవితంలో జరిగించిన వాటన్నిటిని కూడా అంటే మాటలు గైకొనేవారుగా, తర్వాత నిజముగా ఎరిగిన వారుగా, తర్వాత అంగీకరించడం మాత్రమే కాకుండా నమ్మిన వారుగా వారు ఉన్నారు. కనుక మన ఈ క్రైస్తవ జీవితంలో మనము ఈ విధంగా లోకము నుండి మరి దేవుని చేత మరి పిలువబడటం మాత్రమే కాకుండా ఆయన ముందుగా మనలను ఎరిగి మరి రాబోతున్నటువంటి మహిమ కొరకు, సంపూర్ణమైన విమోచన కొరకు సిద్ధపరుస్తున్నాడనే విషయాన్ని ఎలా గుర్తెరగగలుగుతాము అంటే, వారు నీ వాక్యమును గైకొనేవారుగా, ఆ మాటలను అంగీకరించేవారుగా, కుమారుడు నిజముగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడని ఎరిగిన వారుగా, ఈ విషయాలన్నిటినీ కూడా నీవు నన్ను పంపితమని నమ్మిరి. కనుక అటువంటి విశ్వాసాన్ని వారు అభ్యాసం చేసేవారుగా ఉంటారు. నిన్న మరి 16వ అధ్యాయంలో కూడా మనం చూచాం 30వ వచనంలో, నీవు సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడనూ నీకు ప్రశ్న వేయ అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముతున్నామని చెప్పగా, ఆ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. విశ్వాసులమని చెప్పబడేటువంటి మన అందరిలో కూడా తండ్రి చేత మనం కుమారునికి అనుగ్రహించబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని గనక మనం అర్థం చేసుకొని నిర్ధారణలో ఉండాలి అంటే, వారు ఆ వాక్యమును గైకొనేవారుగా, మాటలను అంగీకరించిన వారుగా, తర్వాత కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడు అని నమ్మిన వారుగా ఉన్నప్పుడు, అటువంటి ప్రవర్తన వాళ్ళ జీవితాలలో కనబడినప్పుడు వారందరూ కూడా దేవుని చేత ఎరగబడిన వారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభువు తన వారిని ఎరుగును అంటే ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో ఆ విధంగా వాళ్ళలో ఈ గుణములన్నీ కూడా కనబడేవిగా ఉంటాయి. తర్వాత ఇంకొక చోట రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికు వారిని ముందుగా నిర్ణయించను. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడు, అది ఆ ఎరిగి ఉండుట అనేటువంటిది తండ్రికి మాత్రమే తెలుసు. కానీ అలా తండ్రి చేత ఎరగబడి ఆ దేవుని విషయాలలో ఏ విధంగా ప్రత్యేకపరచుకొని జీవించుతారో వారి జీవితాలలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు 17వ అధ్యాయంలో, వారు వాక్యము గైకొనుట, తర్వాత మాటలు అంగీకరించుట, తర్వాత నిజముగా నీవు బయలుదేరి వచ్చానని ఎరిగి నన్ను పంపితమని నమ్మిరి, అలా విశ్వాసం ఉంచేవారుగా, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో చక్కగా తేటగా కనబడతాయి. కనుక
8వ వచనంలో చూసినప్పుడు, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగినారు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారంటే, అంతకు మునుపు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయం వరకు మన ప్రభువు జరిగించిన క్రియలన్నీ కూడా, అంటే పుట్టుగుడ్డు వాని యొక్క కన్నులు తెరిచి తండ్రిని మహింపరిచినాడు, చనిపోయిన లాజరును లేపి మరణము అధికారం కలిగి పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి నమ్మినారు. తర్వాత ఒక 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉండి నడవలేనటువంటి అతను లేవగలిగేటట్లుగా చేసి నడిపించున్నాడు. అనగా మరి కుంటుబడిన మన జీవితాలను సరిగా నడిపించగలిగిన వాడనియు, ఆత్మ సంబంధమైన సంగతులను చూడగలిగే విధంగా మన యొక్క ఆత్మలో పనిచేసేవాడనియు, మనలో మరణం పనిచేయుచుండగా మనకు జీవాన్ని అనుగ్రహించి దేవునితో సంబంధంలోని తీసుకుని రాగలిగిన వాడనియు, వారు అవన్నీ చూచి ఈయన రాబోతున్నటువంటి నిజమైనటువంటి దేవుని కుమారుడని వారందరూ కూడా విశ్వసించున్నారు. కనుక వారు ఇవన్నీ కూడా, అంటే తండ్రి ఏదైతే కుమారుని ద్వారా జరిగించున్నాడో అవన్నీ కూడా మరి నీ వలన కలిగినవని వారు ఎరిగి ఉన్నారు అని చెప్తూ, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఈ విధంగా ఈ తండ్రి చేత కుమారునికి అనుగ్రహించబడి ఆ వాక్యాన్ని గైకొని మాటలను వారికి అంగీకరించి మరి వారందరూ కూడా తండ్రికి సంబంధించిన వారైనందున వారు యొక్క నమ్మకం తప్పికపోకుండా వారు అంగీకరించినటువంటి మాటలలో స్థిరంగా నిలబడి ఉండినట్లుగాను, తర్వాత విశ్వసించిన విషయాలలో ఏదైతే మరి తండ్రి వారిని ఏర్పరచుకున్నట్టులో కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబడటానికి పనికి రాగలిగిన విధంగా వారు నడవాలో ఆ విధంగా నడవగలుగుటకు వారికి కావాల్సిన శక్తి ఉండినట్లుగాను కుమారుడు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. కనుక మనకు మన జీవితాలలో ఇది మనము చక్కగా గమనించవలసిన విషయం. ఈ 10వ వచనంలో మనం చూసినప్పుడు, నావన్నీయు నీవి నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. మనము మొదట చూసినప్పుడు తండ్రి మహిమపరచబడుట కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి, తర్వాత తండ్రి కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి కుమారుని మహిమపరచబడుట మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు ఎవరైతే తండ్రి చేత ముందుగా ఎరగబడి ఉన్నారో వారు కుమారుని యొక్క వాక్యాన్ని విని మాటలను అంగీకరించి వాటిని గైకొని తర్వాత వారి యందు విశ్వసించడం ద్వారా వారి యందు కుమారుడు మహిమపరచబడుట అనేది మనం చూస్తాం. కనుక మన జీవితంలో ఈ విధంగా వాక్యాన్ని గైకొని మాటలను అంగీకరించి మరి నిజముగా దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ద్వారా బయలుదేరి వచ్చున్నాడని నమ్మి ఆయన యొక్క పరిచర్య ప్రత్యక్షత అంతయు కూడా తండ్రిని గురించినటువంటి ద్వాని జరిగిందనే విషయాన్ని అంగీకరించి నమ్మటం ద్వారా అటువంటి జీవితాన్ని కలిగి మనం ఏ విధంగా అయితే కుమారుడు తండ్రిని మహిమపరుస్తూ జీవించాడో ఆ విధంగా జీవించడం ద్వారా మనము కుమారుని మహిమపరచగలిగే వారంగా ఉంటాం. తర్వాత చూడండి, ఈ 11 మంది అపోస్తలులు కానీ, తర్వాత అపోస్తలుడైన పౌలు కానీ, తర్వాత తరములలో మరి దేవుడు ఎవరెవరినైతే ఈ విధంగా ముందుగా ఎరిగి వారి యొక్క పరిచర్య కొరకు ఏర్పరచుకుని ఉన్నారో వారి జీవితాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా వారి జీవితాలలో చక్కగా జరగటం అనేటువంటిది మనం గమనిస్తాం. వారు వాక్యం గైకునేవారుగా, మాటలను అంగీకరించేవారుగా, తర్వాత వారి యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని అభ్యాసం చేసేవారుగా ఉన్నారు. అందుచేతనే అనేకమైన కార్యములను వారి ద్వారా కూడా జరిగించి తండ్రి కుమారులు ఇద్దరు కూడా వారి చేత మహిమపరచబడ్డారు. ఆ విధంగా మరి వారు మహిమపరచబడటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. 6వ వచనంలో మనం చెప్పినప్పుడు వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. అది ఈ వాక్యం అనేటువంటిది గ్రీకు భాషలో వాడబడిన మాట లాగోస్ అంటారు. తర్వాత 7వ వచనంలో చెప్పబడినప్పుడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చున్నాను, నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చున్నాను. ఈ మాటలు వారు ఆ మాటలను అంగీకరించి, ఈ మాటలు అనేటువంటిది గ్రీక్ భాషలో వాడబడినటువంటి మాట రీమా. చూడండి దాని యొక్క అర్థం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం.
మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ మాట అనేటువంటిది మనం జీవించగలిగేటట్లుగా చేస్తుంది. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను అంటే అది ఒక ప్రభావవంతమైన విధంగా మనలో మన అంతరంగాన్ని ఒప్పించి మనలో ఉన్న మరణ స్థితిలో నుంచి బయటికి రాగలిగి శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా జీవించగలిగేటట్లుగా చేస్తుంది. అది మాటల అర్థం. అంటే ఆ రీమా అనే మాటకు గ్రీకు భాషలో అర్థం. వారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాటలను అంగీకరించారు. కనుక దేవుడు మనతో ఆ జీవమునిచ్చేటువంటి మాటలు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలను మనం అంగీకరించి మనము మనలో పనిచేస్తున్నటువంటి ప్రాణ సంబంధమైన మరణ సంబంధమైనటువంటి జీవము నుంచి బయటికి రాగలిగి మరి దేవుని యొక్క జీవాన్ని ఆధారంగా జీవించగలగటానికి పనికి రాగలిగిన మాటలను వారు గుర్తించి వారు అంగీకరించారు. కనుక ఈ వాక్యాన్ని గైకొనుట, దేవుని యొక్క మాటలను అంగీకరించుట, ఆ మాటలను మనం ఎటువంటి ప్రభావవంతమైన రీతిలో ఆ మాటలు మనలో విశ్వసించినప్పుడు పనిచేస్తాయో దాని అభ్యాసంలోనికి మనం రాగలిగి ప్రభు ఏ విధంగా శోధించబడినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆ మాట యొక్క ఆధారంగా అంగీకరించి విశ్వసించినప్పుడు మనము శరీర సంబంధంగా లోక సంబంధంగా కాకుండా దేవుని యొక్క జీవం ఆధారంగా జీవించగలిగే అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. కాబట్టి మనము తండ్రి చేత ముందుగా ఎరగబడిన వారంగాను కుమారుని మహిమపరచగలిగేటువంటి కోవలోనికి చెందిన వారంగాను చేయబడతాం. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని రిఫరెన్స్లు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. ఆ మాట అనేటువంటిది కూడా అక్కడ రీమా అనేటువంటి పదం వాడబడింది. మాట అనే దానికి అక్కడ మనం చదివినటువంటి 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా 7వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన మాట, ఆ మాట అనేది ఇక్కడ కూడా ఒకటే ఆదిమ గ్రీకు భాషలో వాడబడినటువంటి ఒకటే మాట. ఆ మాటకు మహత్తు ఉన్నది. ఆ మాట మరి సమస్త మనము నిర్వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ మాటలను కుమారుడైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మాటలు వారిలో ప్రభావాన్ని, మహిమను, జీవాన్ని తీసుకుని రాగలిగిన విధంగా అంగీకరించేటట్లుగా చేయబడ్డాయి. తర్వాత చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చెప్పబడినటువంటి దేవుని వాక్యం వలన, అక్కడ కూడా ఈ వాక్యం అనేటువంటి మాటకు రీమా అనేటువంటి పదం వాడబడింది. అంటే ఇక్కడ కూడా అది క్రొత్త దానిని సృష్టించగలదు, నిర్మించగలదు. మరి 1వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 3వ వచనంలో చదివినప్పుడు సృష్టించబడినది నిర్వహించగలదు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు అది ఒక రకమైనటువంటి జీవాన్ని తీసుకుని వచ్చి ప్రాణ సంబంధమైన కాకుండా వేరైన విధంగా జీవించగలగడానికి మనకు సహాయపడగలదు. ఆ మాటలను వారు అంగీకరించారు. ఎవరైతే తండ్రి చేత ఎరగబడిన వారుగా ఉన్నారో వారు ఈ కుమారుని యొక్క ప్రత్యక్షతలోనికి రాగలిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను వారు అంగీకరించి ఆ మాటల ద్వారా జీవాన్ని కలిగి ప్రభావాన్ని కలిగి దానిలో ఉన్న మహత్తు ద్వారా నిర్వహించబడుతున్న జీవితం యొక్క అనుభవంలోనికి రాబడేవారుగా చేయబడతారు. అటువంటి వారు ఆ విధంగా జీవించగలిగినప్పుడు కుమారుడు ఏ విధంగా తండ్రిని మహిమపరిచున్నాడో ఆ విధంగా ఆయన చేత ఎరగబడిన వారు ఈ లోకంలో జీవించుతున్నప్పుడు వారు తండ్రిని, కుమారుని మహిమపరచబడగలిగే వారుగా ఉంటారు. అటువంటి వారు మరి చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనంలో నుంచి, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై
నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఏ విధంగా ముందుగానే తండ్రి చేత ఎరగబడిన వారుగా ఉన్నారో వారు మరి కుమారునితో పాటుగా శోధనలలో నిలిచిన వారుగా ఉన్నారు. తర్వాత ప్రభు మరి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత వారికి భూమి మీద మిగిలినటువంటి సమయం అంతటిలో కూడా అనేక శోధనలలో నిలిచి ఉండి మరి కుమారుని మహిమపరచగలిగి ఉన్నారు. కాబట్టి మరి తండ్రి కుమారులు ఇద్దరు కూడా వారిని మహిమపరిచేటువంటి గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చదివిన వాక్య భాగంలో చూస్తాం. కనుక ఎవరైతే ఈ వాక్యమును గైకొంటారో, మాటలను అంగీకరిస్తారో, మరి ప్రభువునందు ఏ విధంగా విశ్వసించి మరి నమ్మాలో ఆ విధంగా నమ్మి ఆ మాటలలో ఉన్నటువంటి జీవము, మహత్తు, శక్తి ద్వారా వారి యొక్క జీవితాన్ని ఈ లోకంలో కట్టుకొని ఉంటారో వారందరూ కూడా ప్రభువు చేత ఎరగబడిన వారు అనేటువంటి విషయాన్ని మనం వారి వారి జీవితాలలో చూడగలుగుతాం. అది మనందరం కూడా మరి చక్కగా మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం అటువంటి జీవితంలో కనుక లేకపోతే మరి మనం నిజమైన విధంగా మన అంతరంగంలో ఒప్పించబడినట్లయితే మరి అటువంటి అనుభవంలోనికి రాగలుగుటకు ప్రార్థించినప్పుడు దేవుడు మన యథార్థ హృదయంతో చేసే ప్రార్థన అంగీకరించి ఆ వాక్యమును గైకొనుటకు, ఆ వాక్యాన్ని అంగీకరించుటకు, ఆ వాక్య ప్రకారంగా దానిలో ఉన్న జీవము, బలము, శక్తి, ప్రభావం ద్వారా జీవించుటకు మనకు దేవుడు నేర్పుతాడు. ఆ విధంగా మరి మనము కుమారుని మహిమపరచగలుగుతాం. దాని ద్వారా తండ్రి మహిమపరచబడగలుగుతాడు. మనం ఆ విధంగా వారిని మహిమపరిచినప్పుడు మరి సమస్తమును ఆయన పునరుద్ధరించేటువంటి సమయంలో ప్రభు యొక్క రాకడలో వారు మనలను మహిమపరిచేవారుగా ఉంటారు. ఇది మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ధన్యత. దీని యొక్క అనుభవంలోనికి రావడానికి దేవుడు మనందరికీ కృప చూపించినట్లుగా ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఎవరినైతే ముందుగా ఎరిగి ఉన్నారో వారిని మీ కుమారుని యొద్దకు ఆకర్షించి మరి కుమారుని యొక్క ప్రత్యక్షతలో మిమ్మలను చూడగలిగేటట్లుగా చేసి మీ వాక్యమును విని గైకొని అంగీకరించి ఆ మాటల యొక్క ప్రభావం ద్వారా జీవించగలిగేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు. ఆ విధంగా అనేక మంది మా ప్రియులు, మరి మీరు ఏర్పరచుకున్నటువంటి అనేక మంది బిడ్డలు, పిలువబడిన అనేక మంది వారందరూ కూడా ఏర్పరచబడినటువంటి వారుగా చేయబడగలుగుటకు వారికి నిజమైన వెలుగు వారి అంతరంగంలో ప్రవేశించి మీ యొక్క మహత్తును, ప్రభావాన్ని వారు చూడగలిగేటట్లుగా చేయమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.